హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'సంధ్య వెడ్ సూర్య' పార్ట్ 42. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు గౌతమ్, ఏమైంది సంధ్యకు? స్పృహ వచ్చిందా? తను ఎందుకు అలా పడిపోయింది? డాక్టర్ చెప్పాడా? అని ఆతృతగా అడుగుతున్నాడు సూర్య. అవతల వ్యక్తి ఏం మాట్లాడలేదు. గౌతమ్ సైలెంట్గా ఉండేది చూసి సూర్య చాలా భయంగా అడిగాడు, రే గౌతమ్ చెప్పరా, ఏమైంది సంధ్యకి, ఎలా ఉంది? గౌతమ్ బాధగా చెప్పాడు, అన్నయ్య, వదినకి ఏమైందో డాక్టర్కే తెలియదంట. ఏవో టెస్టులు చేయాలంటున్నారు. వదినకి స్పృహ తెప్పించే ప్రయత్నం ఎంత చేస్తున్నా తెలివి రావడం లేదు. కానీ ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదు అని, స్పృహ రావడానికి సమయం పడుతుందని అంటున్నారు. వినయ్ నీ కోసం అడిగారు, నువ్వెక్కడికి వెళ్ళావని. అసలు అపోలోకి ఎందుకు వెళ్ళావు? సూర్యకి ఏమీ అర్థం కాలేదు. గౌతమ్ చెప్పింది వింటుంటే సంధ్యకి ఏదో జరిగిందనిపిస్తుంది. ఇక్కడ చూస్తే తన తల్లికి సర్జరీ జరుగుతుంది. అతడి పరిస్థితి దారుణంగా ఉంది. సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ విషయం చెప్పాడు. గౌతమ్ షాక్ అయ్యాడు. అతను కూడా బాధపడుతూ, నువ్వేం టెన్షన్ అవ్వకు అన్నయ్య, ఇక్కడ మేం చూసుకుంటాం. సంధ్య వదినకి ఏమీ కాదు అన్నాడు. సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఏం మాట్లాడలేకపోతున్నాడు. శశికళ అతడి పరిస్థితి గమనించి ఫోన్ తీసుకొని, రే గౌతమ్, ఏం జరిగిందిరా? సంధ్యకి ఏమైంది అని అడిగింది. గౌతమ్ విషయం చెప్పాడు. ఆవిడ అర్థం చేసుకొని, సూర్య నువ్వు సంధ్య దగ్గరికి వెళ్ళు, ఇక్కడ సర్జరీ జరుగుతుంది, ప్రమాదం ఏమీ లేదు అంటున్నారు డాక్టర్స్. నేనున్నాను, చెల్లెళ్ళు ఉన్నారు, మరిది వాళ్ళు అంతా ఉన్నారు. నువ్వు లేకున్నా పర్వాలేదురా, అక్కడ మాత్రం నువ్వు ఉండాలి. అసలు సంధ్యకి ఏమైందో తెలియదు కదా, నువ్వెళ్ళు, పర్వాలేదు అని చెప్పింది. మిగిలిన వాళ్ళు కూడా అదే చెప్పారు. సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి ఉన్న ఆపరేషన్ గది వైపు చూసి బాధపడుతూ, మామ్ సారీ, నేను నిన్ను విడిచి వెళ్లాల్సి వస్తుంది. నేను అక్కడికి వెళ్ళాలి. సంధ్యకి ఏమైందో తెలియడం లేదు. ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. మామ్, నేను జాగ్రత్త పడాలి అని మనసులోనే చెప్పుకుంటూ చాలా ఫీల్ అవుతూ బయటకు వచ్చాడు. కారు నడుపుతూ ఏం జరిగిందో ఆలోచిస్తూ ఉన్నాడు. అతడి కార్ సంధ్య ఉన్న హాస్పిటల్కి చేరుకుంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు. అతడి ఫోన్ రింగ్ అయింది. చూడపోతే రోనా చేస్తుంది. సూర్య బాధపడుతూ, హా రోనా, వస్తున్నా, హాస్పిటల్ బయట ఉన్నా అన్నాడు. నిజానికి రోనా వర్క్ పూర్తి చేసుకొని వస్తున్న రవిని కలవడానికి, అతడితో కాసేపు టైం స్పెండ్ చేయడానికి అన్నట్టు తనే కార్ డ్రైవ్ చేస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. సూర్య గౌతమ్ బిజీగా ఉన్నారు అనే రవి కోసం ఆమె ఒంటరిగా వెళ్ళింది. వాళ్ళు వచ్చేశారనుకొని సూర్య మాట్లాడుతున్నాడు. కానీ ఆ ఫోన్ చేసింది రోనా కాదు, అవతలి ఇంకెవరో మాట్లాడుతున్నారు. హలో సార్, మేము కేర్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడుతున్నా అనుకున్న వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది. కారులో ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. అమ్మాయికి పెద్ద గాయాలు అవ్వలేదు, కానీ అబ్బాయికి మేజర్ ఇంజ్యూర్ అయ్యింది. కాస్త క్రిటికల్ కండిషన్. సూర్య తానేం వింటున్నాడో అర్థం కానట్టు వాట్ అని గట్టిగా అరిచాడు. అవతలి వ్యక్తి మళ్ళీ ఏదో చెప్తున్నాడు. సూర్యకి ఏం వినిపించడం లేదు. అంతా బ్లర్గా, గజిబిజి గందరగోళంగా ఉంది. అంతలోనే హాస్పిటల్ బయటికి పరుగులు తీస్తూ వచ్చాడు గౌతమ్. సూర్య కారులో ఉన్నాడు అని అక్కడ హడావిడిగా వచ్చి, అన్నయ్య, రవి రోనా ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందంట, కేర్లో చేర్చారు. ఇప్పుడే నాకు మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు. అంతే. సూర్య మతిపోయింది. రవి రోనా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఉంటారో కళ్ళ ముందు మెదిలింది. మరోవైపు ఫోన్లో వ్యక్తి మీరు వెంటనే రావాలి అంటున్నాడు. ఒక్కసారిగా సూర్య గుండె వేగం 1000 రెట్లు పెరిగినట్టు అనిపించింది. చూస్తుంటే తన వాళ్ళందరినీ ఎవరో కావాలని ఇబ్బంది పెట్టినట్టు అర్థమవుతుంది. గౌతమ్ తన అన్నని కదిలిస్తూ, అన్నయ్య, ఇదంతా అరుణ్ పని అనిపిస్తుంది అన్నాడు. సూర్య మౌనంగా ఉండిపోయాడు. కానీ అతడి మైండ్లో ఆలోచనలు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ ప్లేస్లో ఉన్న అరుణ్ సూర్య చుట్టూ జరిగేది తెలుసుకుంటూనే ఉన్నాడు. అన్నీ తెలుసుకుంటూ గట్టిగా నవ్వుతూ అంటున్నాడు, సూర్య, నీకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా టైం వచ్చింది సూర్య. నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాను. ఇప్పటికే నీకు సినిమా అర్థమైపోయి ఉంటుంది. పాపం డార్లింగ్ సంధ్య, నీ ప్రాణానికి ప్రాణమైన అమ్మ, ప్రాణ స్నేహితుడు, తల్లా పెళ్ళమా ఫ్రెండా
ఈ ముగ్గురు కాకుండా ఇక మిగిలి ఉన్న వాళ్ళ అని గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే అక్కడే ఉన్న జయదేవ్ భయపడుతూ సార్ అసలేం జరుగుతుంది? అక్కడ మా అక్కయ్యకి హార్ట్‌అటాక్ వచ్చిందంట. ఆ సంధ్య ఉలుకు పలుకు లేకుండా పడుకుంది. సూర్య బెస్ట్ ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయింది. మీరేమో విచిత్రంగా నవ్వుతున్నారు. అంటే ఇదంతా మీ ప్లాన్ కాదు కదా? జయదేవ్ ప్రశ్నకి అరుణ్ ఇంకాస్త గట్టిగా నవ్వుతూ ఎస్ నా ప్లాన్ ఇది. అరుణ్ తల్లి ఉన్న ప్రదేశంలో ఆక్సిజన్లో విషవాయువు కలిసేలా చేశాను. హోమం కాలుతున్న పొగలో కెమికల్ మన వాళ్ళు కలిపారు. ఆ పొగ ఆస్మా ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం కలిగిస్తుంది. అందుకే మీనాక్షి అమ్మ గుండె పట్టుకొని కుప్పకూలిపోయింది. పాపం పెద్దావిడికి సర్జరీ జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తున్న అందమైన జంట ఆ రవి రోనా కార్తో పాటు గాల్లోకి ఎగిరారు. ఇప్పుడు వాళ్ళు ఉంటారో పోతారో. జయదేవ్ భయంగా చూస్తూ ఇదేంటండి మీకు సంధ్య కావాలి అన్నారు. ఇలా చేస్తే ఏంటి అర్థం? సంధ్య కూడా హాస్పిటల్లో ఉంది కదా అన్నాడు. అరుణ్ నవ్వుతూ హా ఉంది. 3 రోజులు హ్యాపీగా నిద్రపోతుంది. బట్ ప్రాణానికి ఏమీ కాదు. ఈలోగా సూర్య పిచ్చెక్కిపోతాడు. ఆమెకి ఏం జరిగిందో డాక్టర్లకి తెలీదు. తెలిసినా ఏమీ చేయలేరు. వాడు నా కోసం ఎంక్వైరీ చేసి నేను బ్రతికే ఉన్నానని తెలుసుకున్నాడు. భార్య క్షేమం కోసం జాగ్రత్తలు తీసుకుంటాననుకుంటూ పెళ్ళానికి ఎలాంటి డౌట్ రాకుండా ప్రేమగా చూసుకోవాలని అంత టెన్షన్లో కూడా సంధ్యకు ఐస్ క్రీమ్ తినిపించాలి అని చూశాడు. ఐస్ క్రీమ్ పార్లర్ వద్ద వాడి కారు ఆగింది. మన వాళ్ళు ఇచ్చిన సమాచారంతో నేను తెలివిగా వాడు తీసుకున్న ఐస్ క్రీంలో పవర్ఫుల్ మత్తు మిక్స్ చేయించాను. దాని ప్రభావం సంధ్య వెంటనే స్పృహ కోల్పోయింది. నాకు తెలుసు సంధ్యకు ఐస్ క్రీమ్ ఇష్టం. అందుకే సూర్య కంటే సంధ్య ఎక్కువగా తింటుంది. సూర్య గట్టి మనిషి, ఆ మత్తు తట్టుకోగలడు. కానీ సంధ్య కోమలమైన సున్నితమైన అమ్మాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే పడిపోయింది. తనకి మెలకు వచ్చేసరికి తన ముందు సూర్యకి బదులు ఈ అరుణ్ ఉంటాడు. సంధ్యని ఎక్కడికి పోనివ్వకుండా నా సొంతం చేసుకుంటాను. సూర్య బలం బలగం అంతా నిర్వీర్యం చేసి వాణ్ణి పూర్తి ఒంటరివాణ్ణి చేస్తాను. నన్ను ఎలా అయితే వాడు ఒంటరివాణ్ణి చేశాడో అచ్చం అలాగే వాడు దిక్కుతోచని స్థితిలో పిచ్చెక్కిపోతాడు. చూస్తూ ఉండు. ముందు ముందు ఇంకా ఇంకా జరుగుతాయి అని మరోసారి నవ్వాడు. అక్కడ ఉన్న జయదేవ్ భయంగా గుండె పట్టుకొని అరుణ్ వైపు చూసి తడబడుతూ అడిగాడు. సార్ ఏంటి సార్ ఇదంతా? ఈ చండాలాలు, ఈ చంపడాలు, ఎటాక్లు ఏంటి? ఏదో అమ్మాయి ఎత్తుకుపోతాను సాయం చెయ్యి, నీ కాంట్రాక్ట్ ఇప్పిస్తా అంటే ఒప్పుకున్నాను. ఎలాగో రెండో పెళ్లి చేసుకున్న పిల్లే కదా, మా వాడు అది పోతే ఇంకో దాన్ని కట్టుకుంటాడు. అక్కడితో కథ ఎండ్ అవుతుంది అనుకున్నాను. నాకు లాభం వస్తుంది. నాకు అంతే చాలనుకున్నా. కానీ మీరు ఇంతమందిని ఇబ్బంది పెట్టడం, ప్రాణాలతో చెలగాటం నాకు భయంగా ఉంది. అసలు నాకు ఇదేమీ నచ్చలేదు అంటాడు జయదేవ్. అరుణ్ అదే నవ్వు కంటిన్యూ చేస్తూ అరే జయదేవ్, ఈ మాత్రం దానికే భయపడితే ఎట్లా? ఇంకా చాలా చూడాలి. సూర్య తన చుట్టూ ఉన్న వారి కోసమే కంగారు పడుతూ ఉంటాడు. కానీ తెలివి తక్కువగా వాడొక పని చేశాడు. వాడి ముద్దుల భార్య సంధ్యారాణి ముద్దుల కూతురు మేఘన ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉంది. అక్కడ దాన్ని ఏమైనా చేస్తే అడిగేవాళ్లే ఉండరు. కాసేపట్లో పిల్ల కనిపించడం లేదు అన్న వార్త వింటాడు. పిచ్చెక్కినట్టు పరుగులు పెడతాడు. వీళ్ళిద్దరినీ కలిపింది ఆ చిన్న పిల్ల. ఆ పిల్ల కోసమే సంధ్య సూర్యని పెళ్లి చేసుకుంది. మరి ఆ పిల్లే కనిపించకుండా పోతే సూర్య సంధ్య ఏమైపోతారో. సూర్య ఇక్కడే ఉండలేక, కూతురు కోసం ఇంగ్లాండ్ వెళ్ళలేక నరకం చూస్తాడు. జయదేవ్ గుండె పట్టుకొని మనసులో అనుకున్నాడు. ఇదేదో పగ ప్రతీకారంలా ఉంది. నేను అనవసరంగా కక్కుర్తిపడి మధ్యలో దూరాను. వీలేదు. వీడి అరాచకాలు దారుణంగా ఉన్నాయి. నేనేదో ఒకటి చేయాలి. సూర్యకి హెల్ప్ చేయాలి అనుకున్నాడు జయదేవ్. అందుకే నెమ్మదిగా బయటకు వెళ్ళిపోవాలనుకున్నాడు. అరుణ్ సార్ నేను వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. నా అల్లుడు సూర్యకి తెలిస్తే ఇక అంతే సంగతులు. ప్లీజ్ మీకు నచ్చింది చేసుకోండి. నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుంచి కదిలాడు. అరుణ్ వెనక నుండి జయదేవ్ భుజం మీద చేయి వేయి ఎక్కడికి జయదేవ్ అన్నాడు. అతడు ఉలిక్కిపడి అరుణ్ వైపు చూశాడు. అరుణ్ సీరియస్గా చూస్తూ చెప్పాడు. నీ అల్లుడికి నీపై డౌట్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ కనిపిస్తే చావగొట్టి అవసరమైతే చంపేసైనా నీ దగ్గర నుండి నిజం రాబడతాడు. వాడి సంగతి నాకు తెలీదా?
నువ్వు ఎన్ని కథలు చెప్పినా వాడు నమ్మడు. జయదేవ్ భయంగా చూస్తూ అయితే నన్నేం చేయమంటారు అన్నాడు. అరుణ్ స్థిరంగా చెప్పాడు. నేను మొదలుపెట్టిన ఈ మరణ మృదంగం ఆగే వరకు, సంధ్య నా చెంతకు చేరే వరకు నువ్వు బయటకు వెళ్ళలేవు. ఇక్కడే నా ఆధీనంలో ఉండాలి. నీకెలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. గార్డ్స్ అంటూ అరిచాడు. వెంటనే 10 మంది సెక్యూరిటీ వచ్చారు. జయదేవ్ వద్ద మొబైల్ తీసుకుని అతను ఒక ఇంట్లో బంధించారు. జయదేవ్ తల పట్టుకుని ఇరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అనుకుంటూ అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా సూర్యకు సమాచారం అందించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అరుణ్ చెప్పినట్టే నెక్స్ట్ టార్గెట్ ఇంగ్లాండ్ అన్నాడు. అతడి మనుషులు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. మ్యాగీ కోసం ఒక గ్యాంగ్ దిగింది. పాప అక్కడ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంది. దీపు, వంశీ కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు సాటర్డే కావడంతో అంతా ఓపెన్ ప్లేస్లో ఉన్నారు. బట్ చుట్టూ సెక్యూరిటీ ఉంది. కానీ సడన్గా స్మోక్ బాంబ్ పడ్డాయి. అలా చూస్తుండగా కొంతమంది వచ్చి పాపను ఎత్తుకుపోయారు. వాళ్ళని ఆపడం అక్కడ ఉన్న ఎవరి వల్ల కాలేదు. సూర్య సంధ్యల పాప కిడ్నాప్ అయింది. ఆ వార్త అరుణ్కి చేరింది. అంతే, తన ప్లాన్ సక్సెస్ అని గట్టిగా నవ్వుకున్నాడు. సూర్య తట్టుకోలేకపోయాడు. రవి అని గట్టిగా అరిచి కేర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ చూస్తే రవి చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు. డోనా పరిస్థితి అలాగే ఉంది. ఆమెకు కూడా స్పృహ లేదు. రవికి మాత్రం పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. సూర్య తట్టుకోలేకపోయాడు. చాలా ఎమోషనల్ అవుతూ, రవి సారీరా, నేను నిన్ను కాపాడలేకపోయాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనని బాధపడుతూ, డాక్టర్స్ వాడికి ఏమీ కాకూడదు, ఎంత డబ్బైనా పర్లేదు, హెల్ప్ చేయండి, రక్షించండి అని ఎమోషనల్ అవుతున్నాడు సూర్య. వాళ్ళంతా ధైర్యం చెప్తూ ఆపరేషన్ జరుగుతుంది, తనకేమీ కాదు అన్నారు. సూర్య పిడికిలు బిగించి ఇదంతా అరుణ్ చేస్తున్న దారుణం, వాడిని నా చేతులతో చంపుతాను అనుకున్నాడు. గౌతమ్ ఇక్కడ అలాగే మామ్ ఉన్న హాస్పిటల్లో సెక్యూరిటీ ఫుల్ అలర్ట్గా ఉండాలి అన్నాడు. గౌతమ్ అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను, నువ్వు సంధ్య వదిన ఉన్న దగ్గరికి వెళ్ళు. వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలుసు. వాడి టార్గెట్ సంధ్య అన్నాడు గౌతమ్. సూర్య ఆవేశంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వినయ్ సూర్య వైపు చూసి చెప్పాడు. సూర్య సంధ్య తీసుకున్న ఐస్ క్రీంలో మత్తు మిక్స్ అయింది. ఓవర్ మత్తు. సంధ్య కాన్షియస్ లేకుండా పోయింది. తన ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ స్పృహ రావాలంటే చాలా టైం పడుతుంది అన్నాడు డాక్టర్ వినయ్. సూర్య గబగబా సంధ్య వద్దకు చేరుకున్నాడు. బెడ్ మీద తెలివి లేకుండా పడుకునుంది సంధ్య. ఆమెను గుండెకు హత్తుకుని, సారీ సంధ్య, నేను నీకు నా చేతులతో విషాన్ని తినిపించేలా చేశాడు అరుణ్. నీకేమీ కాదు, నేను నిన్ను కాపాడుతాను. నిన్నే కాదు, మన వాళ్ళందరినీ నేను కాపాడుతాను, ప్రామిస్ సంధ్య. మన వాళ్ళందరికీ నేను రక్షణ కల్పిస్తాను, ఆ అరుణ్ని విడిచిపెట్టను అని బాధపడుతూ భార్యను దగ్గరికి తీసుకుని ఎమోషనల్ అయిపోయాడు. కొంత సమయం అలాగే ఉండిపోయి ఏదో ఆలోచిస్తూ ఆమెను బెడ్పై ఉంచి బయటకు వచ్చాడు. అతడి చేతిలో ఫోన్ రింగ్ అయింది. పాప కిడ్నాప్ అయిందన్న వార్త విన్నాడు సూర్య. విచిత్రంగా సూర్య ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. మౌనంగా చూస్తూ వచ్చిన ఫోన్ కట్ చేసి వెంటనే మరో నెంబర్కి కాల్ చేసి అవతల వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాదాపు 10 నిమిషాలు ఫోన్ మాట్లాడాడు. ఆ తర్వాత టెన్షన్గా పోలీసుల వద్దకి పరుగు తీసి చాలా భయపడుతూ తన కూతురు ఇంగ్లాండ్లో కిడ్నాప్ అయింది, వెంటనే ఏదో ఒకటి చేయాలి అంటూ గొడవ చేశాడు. గౌతమ్ అలాగే అక్కడే ఉన్న మౌర్యకు షాక్ అయ్యారు. ఏంటి, పాప కిడ్నాప్ అయిందా? ఓ నో అనుకున్నారు. ఇదంతా అరుణ్ పని అన్నది అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. మరోవైపు జైలర్ ఇచ్చిన సమాచారంతో అరుణ్ బ్రతికే ఉన్నాడని, అతడు తప్పించుకునేందుకు ఇక్కడ వాళ్ళే సహకరించారని డీఐజీకి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అరుణ్ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఇంతలోనే అరుణ్ మూలంగా సూర్య ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వడం, అంతా ప్రమాద పరిస్థితుల్లో ఉండడం తెలుసుకొని డిపార్ట్మెంట్ అంతా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సంధ్య ఉన్న చోట ఎక్కువ సెక్యూరిటీ ఉంది. చిన్న చీమ కూడా ఆమె వద్దకు వెళ్ళలేదు. మీడియా హడావిడి చేస్తూ సూర్య బాధపడుతూ అప్సెట్ అయ్యి ఎమోషనల్గా మాట్లాడడం రికార్డ్ చేసి పబ్లిష్ చేస్తున్నారు. అదంతా కూడా అరుణ్ చూసి చాలా ఆనందపడుతున్నాడు. సూర్య, పద్మవ్యూహంలో చిక్కుకున్నావు. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా నువ్వు సంధ్యని నా నుండి కాపాడలేవు. నేను పాదరసంలా రూపులేని విధంగా ఎవరికంట పడకుండా జారిపోయాను. సంధ్యని ఎత్తుకుపోతాను. ఇప్పుడు నీ ముద్దుల కూతురు నా మనుషుల చేతిలో ఉంది.
నువ్వు ఖచ్చితంగా ఇంగ్లాండ్ వెళ్ళి తీరాలి. లేదంటే స్పృహలోకొచ్చిన సంధ్య విషయం తెలుసుకొని తట్టుకోలేదుగా. తనకి మెలకు వచ్చేలోగా నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి పాపని రక్షించాలని చూస్తావు అని నవ్వుతూ ఉంటే మీడియా ముందు సూర్య ఆవేశంగా చెప్పాడు. నా పాపని నేను రక్షించుకోవాలి. నేను వెంటనే ఇంగ్లాండ్ వెళ్ళాలి. నా భార్యకి ఇక్కడ పోలీసులు సిబ్బంది సెక్యూరిటీగా ఉంది. నేను అరుణ్ణి ఎలా అయినా పట్టుకుంటాను అని ఓపెన్ ఛాలెంజ్ చేసి మరీ ఇంగ్లాండ్ విమానం ఎక్కాడు. అంతా అరుణ్కి తెలుస్తూనే ఉంది. అతడి దగ్గర ఉన్న డబ్బుతో అందరినీ సెట్ చేశాడు. మరోవైపు బంధించి ఉన్న జయదేవ్ భయపడి చస్తున్నాడు. ఇంత గందరగోళం సృష్టించిన అరుణ్ దొరకడం ఏమో కానీ సూర్యకి నేను దొరికితే నా పని ఏమవుతుందో అని. రవికి ఆపరేషన్ పూర్తయింది. ప్రాణహాని లేదు. కాకపోతే అతడికి పూర్తిగా నయం అవ్వడానికి సమయం పడుతుంది. రోనాకి స్పృహ వచ్చింది. భర్త కండిషన్ చూసి చాలా బాధపడింది. డాక్టర్ ధైర్యం చెప్పారు. అక్కడ చూస్తే రోనా పేరెంట్స్, పోలీసులు మాత్రమే ఉన్నారు. సూర్య అలాగే సంధ్య ఎవరూ లేరు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఆమె పేరెంట్స్ జరిగిందంతా చెప్పారు. అంతే. ఆమె భయంగా గుండె పట్టుకొని మై గాడ్ అనుకుంది. మరోవైపు మీనాక్షి అమ్మగారికి సర్జరీ పూర్తయింది. ప్రమాదం నుండి బయటపడింది. సూర్య అక్క వాళ్ళు అమ్మయ్య అనుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా అక్కడ వాళ్ళు కాస్త రిలాక్స్ అవ్వగా అరుణ్ మనుషులు డాక్టర్ వేషాలంతా వేసుకొని అంతమంది పోలీసులు ఉండగా సంధ్య ఉన్న చోటుకి చేరుకున్నారు. పేషెంట్ని చెకప్ కోసం అన్నట్టు అక్కడి నుంచి రూమ్ మార్చారు. స్పృహలో లేని సంధ్య బెడ్ మీద ఉంది. అరుణ్ మనుషులు ఆమెను ఒక బాక్స్లో పెట్టేసి హాస్పిటల్ బయటికి తీసుకొచ్చేశారు. అంతా హై సెక్యూరిటీ ఉన్నా కూడా అరుణ్ తన ప్లాన్ ప్రకారం అంతా చేస్తున్నాడు. సంధ్య ఉన్న బాక్స్ వ్యాన్లో ఎక్కించారు. ఆ వ్యాన్ స్టార్ట్ అవుతుండగా అరుణ్ మనుషులు సమాచారం అందించారు. అరుణ్ ఆనందపడిపోతూ సూపర్ అనుకొని ఆమెను ఎక్కడికి తీసుకురావాలో చెప్పాడు. వాళ్ళు ఓకే బాస్ అంటూ ఫోన్ కట్ చేశారు. అరుణ్ నవ్వుకుంటూ టీవీ లవ్ న్యూస్ సంచలనం చూడాలి అనుకుంటున్నాడు. అతడు కోరినట్టే సూర్య వైఫ్ సంధ్య కిడ్నాప్ అయింది. ఆ దుర్మార్గుడు అరుణ్ చేయాలనుకున్న దారుణం చేశాడు. తన టార్గెట్ సంధ్య. ఆమె కోసం ఇంతటి మారణ హోమం సృష్టించాడు. సమయానికి సూర్య ఇక్కడ లేరు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. పూర్తిగా పోలీసులు అరుణ్ విషయంలో విఫలమయ్యారు. దుండగులు చాలా తెలివిగా కిడ్నాప్ చేశారు అంటూ వార్తలు, సంఘటన జరిగిన సీసీ కెమెరా వీడియో రికార్డ్స్ న్యూస్లో చూపిస్తుంటే అరుణ్ ఫుల్ ఖుషి అయ్యాడు. అనుకున్నట్టే అతడు ప్రస్తుతం ఉన్న చోటు నుండి వెళ్ళిపోయాడు. మరో సీక్రెట్ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడికి అరుణ్ మనుషులు వ్యాన్తో వచ్చారు. అందులో ఉన్న బాక్స్ ఓపెన్ చేయమని అరుణ్ ఆతృతగా చూస్తున్నాడు. మరి ఇంతలో ఆ బాక్స్లో సంధ్య ఉందా? చూద్దాం రేపు ముగింపు ఎపిసోడ్లో. ఇక రేపు కొంచెం బిగ్ ఎపిసోడ్ ఉంటుంది. రేపు ముగింపు ఎపిసోడ్. ఓకే. ఇక మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.